అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. మన ఛానల్లో ఈరోజు వీడియో ఏంటిదంటే స్టార్టర్ విడిచిపెడుతుందని చెప్పారు. అది ఎందుకు విడిచిపెడుతుంది అనేది మీకు నేను చెప్తాను ఈ వీడియోలో. ఇంకొకటి ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఆ ప్రాబ్లం ఏంటిదంటే చూడొచ్చు, ఇక్కడ డైరెక్ట్ రావడంతో నేను చూశాను. వైర్లను గమనించినట్లయితే 3 సింగిల్గా లేవండి, 2 వైర్లు అల్లుకొని ఉన్నాయి. ఈ 3 వైర్లలో 2 వైర్లు అల్లుకొని ఉంది. అయితే అల్లుకోవడం వల్ల ట్రాన్స్ఫర్ దగ్గర ఫీజు పోతుంది. కాకపోతే ట్రాన్స్ఫర్ దగ్గర ఫీజు పోలేదు. ఇలా జంపర్ లూజ్ కాంటాక్ట్ ఉండటం వల్ల 2 లీడ్స్ వేసారు. అది ట్రాన్స్ఫర్ దగ్గర పోకుండా ఈ పోల్ పైన పోయింది. పోల్ దగ్గర పోయింది. ఇది స్టార్టర్ ఎప్పుడు విడిచిపెట్టిందంటే ఈ జంపర్లు బాగున్నప్పుడు, వైర్లు అల్లుకున్నప్పుడు స్టార్టర్ విడిచిపెట్టిందని చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక ప్రాబ్లం అయింది. కాబట్టి అది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీసి మీకు చెప్తున్నా. చూడచ్చు, 2 వైర్లు అల్లుకొని ఉన్నాయి. ఈ పోల్ దగ్గర ఇక్కడ కనబడుతుంది. ఈ పోల్ దగ్గర మనకు ఈ పోల్ పైన జంపర్ అనేది కట్ అయింది. ఇప్పుడు మనం తీసుకొచ్చిన అల్యూమినియం వైరు ఇప్పుడు జంపర్లు వేసి మాకు మళ్ళీ మోటార్ రన్ అయ్యేది అనేది చెప్తాను. మన ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా వీడియోలో డౌట్ ఉంటే కామెంట్ రావడానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇవి చూడండి, పోల్ పైన కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. లీడ్స్ అనేటివి కట్ అయిపోయినాయి. అయితే ఇక్కడ లైన్ లూజ్ ఉన్నప్పుడు మనకు డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పి లైన్ టైట్ అనేది చేసుకోవాలి. లేకపోతే మిడిల్ పోల్స్ ఉంటాయండి, లూజ్ పోల్స్ అంటారు. మిడిల్ పోల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్తే వాళ్ళే మనకు పోల్ తీసుకొచ్చి మనకు ఉచితంగా వేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం లీడ్స్ అనేటివి 3 లీడ్స్ అనేటివి వేయడం జరిగింది. ఒకటే మోటార్ కాబట్టి 3 లీడ్స్ అయితే సరిపోతుంది. లీడ్స్ వేసి మనం అల్లుకున్న వైర్లను తీసేసాము. ఇప్పుడు స్టార్టర్ దగ్గరికి వచ్చేసి 3 ఫ్యూజులను చెక్ చేస్తే బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను స్టార్టర్ను గమనించానండి. స్టార్టర్ ఎందుకు విడిచిపెడుతుంది అనేది చూస్తే రిలే స్టార్టర్లో ఉన్న మిడిల్ బేస్కు మధ్యలో బల్లి కనబడుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బల్లి బాగా కొంచెం అందులో బతికి ఉన్నప్పుడు వీళ్ళు స్టార్టర్ వేసిరు. అది అక్కడే చనిపోయింది. వెంటనే చనిపోయి ఏమైంది, స్టార్టర్ అనేది విడిచిపెట్టడం జరిగింది. అలా వీళ్ళు స్టార్టర్ విడిచిపెడుతుంది, మోటార్కి ఏమైంది అని నాకు చెప్తే నేను వచ్చి చూస్తే ఇలా అవ్వడం జరిగింది. అయితే మనం స్టార్టర్ ఎప్పుడు చూడాలంటే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది, నార్మల్ దున్నే సమయం వచ్చింది కాబట్టి చాలా 2 months అవుతుంది స్టార్టర్ పెట్టక. కాబట్టి ఇందులోకి బల్లులు, చీమలు అన్నీ చేరుతాయి. కాబట్టి ఒకసారి మనం స్టార్టర్ని వాష్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి మనం రాకుండా ఉంటాయి. మరియు ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని చూడండి, ఓపెన్గా ఉంది. ఖచ్చితంగా డోర్ అనేది ఉండాలండి. ఇది స్టార్టర్కి పైన కప్ అనేది ఉంటే ఇందులోకి బల్లులు ఏం పోకుండా ఉంటాయి. లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయ్యి మనకు మోటార్ కూడా ఎఫెక్ట్ అయ్యి మోటార్ కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సీజన్ స్టార్ట్ అయ్యే ముందు వాష్ చేసుకొని కప్పు అనేది ఫిట్ చేసుకోవాలి. క్యాప్ మనం ఆ బల్లిని తీసేసి కరెంట్ ఆన్ చేసినాక స్టార్టర్ ఆన్ చేస్తే ఆన్ అయింది, మోటార్ కూడా రన్ అవుతుంది. దూరం ఉంది అది, మీకు మోటార్ నడిచేది మీకు కనబడకపోవచ్చు, చాలా దూరంలో వస్తుంది. స్టార్టర్ కూడా ఎత్తుకుంటుంది, సౌండ్ అయితే ఏం లేదండి. స్టార్టర్ విడిచిపెట్టకపోతే కింది కాంటాక్టర్ ఉంది కదా, నెంబర్ 10, అందులో రస్ట్ వస్తుంది. ఆ రస్ట్ను కూడా మనం వాష్ చేసుకుంటే స్టార్టర్ సౌండ్ పోతుంది. స్టార్టర్ కూడా మనం బటన్ ఆఫ్ చేసిన వెంటనే ఆఫ్ అయిపోతుంది. చూడవచ్చు, ఫీజులు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ వాడిన వైర్ వచ్చేసి ఇన్పుట్ వైరు 6.2 mm వైరు. మనకు స్టార్టర్ బాక్స్లోకి వచ్చే వైరు 6.2 mm వైరు ఉంటే మనకు ఫ్యూజులు కలిపోకుండా ఉంటాయి. మోటార్ కూడా సరైన పవర్ అనేది అందుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను కామెంట్ అడగండి. ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.